ముఖ్యంగా 3 విషయాల మీద సుదీర్ఘంగా చర్చలు చేయడం జరిగింది. ఒకటి, మన కొండా సురేఖ గారికి మేము ఇచ్చినటువంటి వివరణ నోటీస్కి వారిచ్చిన సమాధానాన్ని చదివిన తర్వాత ఆ కంప్లైంట్ ఆమె కొండ సుష్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. మరి వారు మాట్లాడిన దాన్ని వీడియోలో మేము చూస్తే ముఖ్యమంత్రి గారిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళొకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమస్య మీద క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడి క్రమశిక్షణ కమిటీకి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. అందువల్ల ఈ ఇష్యూని మేము ఈరోజే ఒక తుది నిర్ణయం తీసుకోకుండా అందరిచ్చినటువంటి కంప్లైంట్స్ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. అదే రకంగా చిన్నారెడ్డి గారు మాట్లాడిన దాని మీద వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్కి ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చిన వివరణకి ఇవ్వాలంటే ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా చదివాము. మరి దాంతోపాటు చిన్నారెడ్డి గారు